హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం. ఇన్ని వందల కోట్ల రూపాయలతోటి ఏర్పాటైనటువంటి విగ్రహం ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డాగా మిగలటం అనేది జాతి ప్రయోజనాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఖచ్చితంగా తాకట్టు పెట్టడమే. అంటే మీరు విగ్రహం పెట్టకపోతే మీ ప్రభుత్వం పట్టించుకోదా? ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. 17 నెలల నుంచి కనీసం ఒక రూపాయి ఖర్చు పెట్టరా? అరే ఒక చీపురు వేసి ఆ 17 నెలల నుంచి అక్కడ కనీసం ఊడవరా? ఈ ఫౌంటైన్ని కనీసం జాగ్రత్త చేయరా? అరే సుందరీకరణ దేశానికి సుందరీకరణ నేర్పింది చంద్రబాబే, దేశానికి కంప్యూటరీకరణ నేర్పింది చంద్రబాబే, దేశానికి ఆధునికీకరణ నేర్పింది చంద్రబాబు నాయుడే, దేశానికి బ్రతికే అవకాశం, దేశంలో బ్రతికేవాడికి శ్వాస పీల్చుకోవటాన్ని నేర్పింది చంద్రబాబు నాయుడే అని చెప్తారు. ఇదేనా మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నడిబొడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ మైదానానికి పట్టిన గతి ఇదేనా? దీన్నేనా ఆధునికీకరణ అంటారా? దీన్నే కంప్యూటరీకరణ అంటారా?